ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన, మా రిలేటివ్స్ వెధవల వైపు వెళ్ళానని చెప్పిన. మా రిలేటివ్స్ జోలికి కానీ, మా రిలేటివ్స్ సంబంధాల వైపు ఏ రోజుకి వెళ్ళాను. వాళ్ళకి సిగ్గు శరం ఉంటే కూడా అలాంటి వాళ్ళ వైపు వెళ్ళాను. నాకు మ్యాచ్లు కూడా చూడరు వాళ్ళ, ఆ మ్యాచ్లు కూడా చూడరు వాళ్ళు. అలాంటి సిగ్గు శరం లేని వెధవాళ్ళు అయితే ఆల్రెడీ చంద్రకళ రెడ్డిని బ్రేక్ చేసిరు ఆ వెధవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి. అలాంటి కొజ్జ వెధవాల జోలికి ఏ రోజు వెళ్ళాను నేను. నీకేమో అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలరా, చంద్రకళ రెడ్డి కావాలి, నేను బరస్లంకలం చేసుకోవాలరా? నువ్వు నీకు అప్పర్ కాస్ట్ అమ్మాయికి హెల్ప్ చేయాలి, నీకు ఓసీ అమ్మాయి రెడ్డిస్ అమ్మాయి హెల్ప్ చేయాలి, నువ్వు వరసలంజలం చేసుకోవాలా? కొద్దిగా విధవా ప్రతిసారి మా రిలేటివ్స్ నుంచి ఇన్ఫార్మ్ వాళ్ళు నీకు ఇష్టం ఉంటే వాళ్ళని చేసుకో. మరి పోయి సుధాకర్ రెడ్డి కాదు, నీకు అందరి మీద కన్ను ఉంటుంది కదా సంజయ్ రెడ్డి, మరి వాళ్ళని చేసుకోపోయి. నీకు ఒకసారి నీకు ఎన్నోసార్లు చెప్పిన వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, వాళ్ళ జోలికి వెళ్ళాలని చెప్పిన. సో నేను బెటర్ అయిన అమ్మాయిని నేను చూస్తున్నాను అన్నిట్లో కూడా. అప్పుడే ప్రొసీడ్ అవుతా, లేదంటే సింగిల్గా ఉండిపోతా. నేను వరస్ట్గా ఉండే వాళ్ళని నేను ఏ రోజుకి రానివ్వను లైఫ్లోకి. ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన, నువ్వు వచ్చినా నీకు తొట్టి గ్యాంగ్ ఎవడు వచ్చినా కూడా నేను నా డిసిషన్ మీద ఫిక్స్ అయ్యి ఉన్నా. అది నేను ఒక డిసిషన్ మీద ఫిక్స్ అయ్యి ఉన్నా. ఆ లిస్ట్ అంతా ప్రొవైడ్ చేస్తే నేను వెళ్తా, లేదంటే సింగిల్గా ఉండిపోతా. నేను ఆల్రెడీ చెప్పినా కదా నేను సింగిల్గా ఉండిపోతా అని. అలాంటి వాళ్ళు వైపు నేను ఏ రోజు వెళ్ళాను. బలవంతం అలాంటి ట్రై చేస్తే గొంతు కోసి చంపేస్తాను. నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పినాను. సో నేను బెటర్ అయిన అమ్మాయి కోసం చూస్తున్నాను అన్నిట్లో కూడా అన్ని. సో నీకు సుధాకర్ రెడ్డి ఎట్లుందో అంతకంటే బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా. ఎవరు వచ్చినా కూడా, నువ్వు వచ్చినా ఎవడు వచ్చినా ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. అర్థమవుతుందా? నేను నా డెసిషన్ మీద ఫిక్స్ అయ్యాను. నువ్వు రెచ్చగొట్టినా రెచ్చిపోను ఏది కూడా. నేను ఆల్రెడీ ఆడికి సిగ్గు శరం ఉంటే నాకు అలాంటి వాళ్ళు మ్యాచ్లు చూడరు. నేను అలాంటి వాళ్ళ మ్యాచ్లు నేను చేసుకోను. మా రిలేటివ్స్లో నేను ఉండను అసలు. నేను అర్థమవుతుందా? చంద్రకర్ రెడ్డి బ్రేక్ చేసిరు. అలాంటి విధవల వైపు నేను ఏ రోజు వెళ్ళాను. అలాంటి కొత్త విధవల వైపు, అలాంటి లంచగొడకల వైపు అది నేను ఏ రోజు వెళ్ళాను. అలాంటి విధవల వైపు గొంతు కోసి చంపేస్తాను ఆ జోలికి వస్తే ఎవడైనా కూడా, బలవంతంగా రావడానికి ట్రై చేస్తే. సో నేను నాకు ఇష్టం ఉంటేనే చేసుకుంటా. బెటర్ అయిన అమ్మాయిని చంద్రకళ రెడ్డి కంటే బెటర్గా ఉన్న అమ్మాయి కోసం నేను చూస్తున్నా. అది బెటర్ అయిన అమ్మాయి కోసం. సో బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా. అన్నిట్లో బెటర్గా ఉంటేనే చేసుకుంటా. లేదు అని అంటే సింగిల్గా ఉండిపోతా లైఫ్ లాంగ్ అంతే. అంతే తప్ప ఎవరిని పడితే అని చేసుకోను. అది ఎన్నోసార్లు చెప్పిన కొద్దిగా లంచగొడకు. అరే పిరికి లంచగొడకు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేయడం. నీకు ధైర్యం లేదా రా? స్ట్రైట్గా రావరా కొద్దిగా ఏదో ఎప్పుడు వాళ్ళ గురించి ఇన్ఫామ్ చేయడం. నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన, మా రిలేటివ్స్లో ఉన్నానని చెప్పిన ఎన్నోసార్లు. నేను బెటర్ అయిన అమ్మాయికి వెళ్ళి చేసిన. లాస్ట్ నేను చెప్పిన కదా, సర్వనాశనం అవుతారు నాకు ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారా. ప్రణీత కానీ, రిషిక కానీ, మా ఫ్లాట్ ఓనర్ బజారు లంజ కానీ, నువ్వు కానీ, పిల్లలు కానీ సర్వనాశనం అవుతారు రా సన్నీ రెడ్డి. నేను చెప్తున్నాను కదా ఫ్యూచర్లో. నేను 1.5 year నుంచి సఫర్ అయినా అండి. ప్రతిసారి మా రిలేటివ్స్ గురించి ఇన్ఫామ్ చేస్తాడు, మా రిలేటివ్స్ మ్యాచెస్ గురించి ఇన్ఫామ్ చేస్తాడు. ఈ కొచ్చాలని చెప్పి ఎందుకంటే ఇట్లా ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు వేరేల గురించి. నాకు వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు. నాకు వాళ్ళ వైపు వెళ్ళాను నేను. వాళ్ళు నా మీద గ్రో అవ్వడానికి ట్రై చేసారు. ఇంకోటి, నేను మా క్యాస్ట్లోనే వాళ్ళ వైపు వెళ్ళాను నేను వీడికి హెల్ప్ చేసిన, రెడ్డిస్ అమ్మాయిని హెల్ప్ చేసిన, ఓసీ అమ్మాయి హెల్ప్ చేయాలి, నేను వరస్ట్గా ఉండే వాళ్ళని చేసుకోవాలంటే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ వైఫ్ ఫ్రెండ్స్లో చంద్రకర్ రెడ్డి ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నారు, బెటర్గా ఉన్నారు. వాళ్ళని చిడగొట్టి వరస్ట్ నుంచి ఇన్ఫామ్ చేస్తున్నాను నాకు అంతా కూడా. అది సో అన్నిట్లో బెటర్గా ఉంటే నేను చేసుకుంటాను. మా రిలేటివ్స్లో అయితే అస్సలు నేను ఉండను. మా రిలేటివ్స్లో నేను ఏ రోజు నేను ఉంటాను. బెటర్ అయిన అమ్మాయిని, బయట అమ్మాయిని నేను తీసుకుంటాను. లేదు అని అనుకోండి సింగిల్గా ఉండిపోతాను. మా బ్రదర్స్తో కలిసి డ్రామాలు ఆడుతున్నాడు, మా బ్రదర్స్తో తోలు తీస్తాం. మా బ్రదర్స్ని ఏమనుకుంటున్నాను కానీ వరస్ట్ ఎంజాయ్ కొడుకుని ఆల్రెడీ నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి బ్రేక్ చేసి రా విధవాళ్ళు. నేను ఎప్పటికీ మర్చిపోను. అర్థమవుతుందారా? మీరు చెప్తున్నా సర్వనాశనం అవుతారు నా జోలికి వచ్చి. ఆల్రెడీ పాపాన్ని మూటగట్టుకోరు. చంద్రకర్ రెడ్డి విషయంలో పాపాన్ని మూటగట్టు, ఇప్పుడు కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యారు అనుకో, మళ్ళీ సర్వనాశనం అయిపోతారు. ఇప్పటికే పాపాన్ని మూటగట్టుకున్నారు. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను మా ఫ్లాట్లోనే ఉన్నా, నేను ఎక్కడికి పోతలేదు. నా గురించి ఏదో ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. ఒక 2-3 months బ్యాక్ కూడా ఇట్లనే ప్రచారం చేసిండండి. అన్న క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేసిండు, చైల్డ్ అబ్యూజ్ అని, చైల్డ్ పోర్న్ అనేది ఏదో తప్పుగా ప్రచారం చేసిండు. నేను దాని మీద ఫైట్ చేసిన. ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తున్నా, నాకు తెలియదు అనమాట. నా వరకు వచ్చినప్పుడు చూసుకుంటారా కొజ్జలంజ వాడక. నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా. అర్థమవుతుందా? నేను ఎవరిని అబ్యూజ్ చేసినా, ఎవరిని చైల్డ్ అబ్యూజ్ చేసినా, ఎవరిని చైల్డ్ పోర్ని, ఎవరు చైల్డ్ అబ్యూజ్ చేసినా అని తీసుకొని రారా. మరి అంత భయపడుతున్నావు ఎందుకు కొజ్జలంజ వాడక? ఎవరినో తీసుకొని రా. మరి ఎందుకంటే నీకు ధైర్యం లేదు? నా వరకు ఎందుకు వస్తలేవు? మరి నీకు ఎందుకు ధైర్యం లేదు? నీకు 1.5 year నుంచి నీకు హెల్ప్ చేయాలి, మళ్ళీ నా గురించి తప్పుగా ప్రచారం చేయాలి, నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడము. మరి మా బ్రదర్స్ అండి, నాకు ఎంత 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 కోపం వస్తుందంటే, నా బ్రదర్స్ వాడితో చేతులు కలిపి నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నారు. వీడు ఎట్లా మ్యారేజ్ తీసుకెళ్ళాలి, వీడిని ఎట్లా చెడగొట్టాలి,
చెడగొట్టాలి, వీడి లైఫ్ని వీడిని ఎట్లా ఎట్లా పాడు చేయాలి, వీడిని బరస్ట్ లంజాలని ఎట్లా అంటగట్టాలని చెప్పి ఆ లంజా కొడుకులు నా లైఫ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. తోలు తీస్తే లంజా కొడుకులారా ఏమనుకుంటారు, ఒక వచ్చే వాళ్ళారా. అర్థమవుతుందా? ఆల్రెడీ నా లైఫ్ ఒకసారి స్పాయిల్ చేసి చంద్రకళ రెడ్డిని రిమూవ్ చేసి ఆడితో కలిసి మళ్ళీ నా లైఫ్ని స్పాయిల్ చేయడానికి ట్రై చేస్తే మర్యాద ఉండదు. ఆల్రెడీ ఒకసారి నేను ఆ విషయంలో ఇబ్బంది పడ్డా, చంద్రకళ రెడ్డి విషయంలో అండి. అంటే టార్చర్ చేస్తూ ఉంటాడు ఫిజికల్గా, మెంటల్గా. వాళ్ళు ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు, అది ఉన్నారు. నేను ఏ రోజు వాళ్ళ వైపు వెళ్ళానండి. నేను బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా, అన్నిట్లో కూడా బెటర్ అయిన అమ్మాయి కోసం. చంద్రకళ రెడ్డి కంటే బెటర్గా ఉంటే నేను చేసుకుంటా, లేదు అంటే నోరు మూసుకొని కూర్చుంటా. వాడు వచ్చినా, వాడు డైరెక్ట్ ఎవరైనా వాడు తొట్టిగా వచ్చినా కూడా ఆ లిస్ట్ వేరేగా ఉంది. బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా, నేను చేసుకోనని చెప్తే ఎవడైనా కూడా నేను ఎందుకు చేసుకుంటా అండి వరస్ట్ అయిన వాళ్ళని. బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా, అన్నిట్లో కూడా ఆ నాలెడ్జ్కి నాకు మ్యాచ్ అయ్యే అమ్మాయి కోసం నేను చూస్తున్నా. అన్నిట్లో క్యాస్ట్లో కూడా బెటర్ అయిన అమ్మాయిని నేను చూస్తున్నాను. వాడికి ఏమో రెడ్డిస్ అమ్మాయి కావాలి, ఓసీ అమ్మాయి కావాలి, అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, నేను వరస్ట్ ఉండే వాళ్ళని చేసుకోవాలి అండి. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు ఉంటే చెడగొడుతున్నాడు, అందరినీ చెడగొట్టేసి వరస్ట్ లంజాల గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళని ఏ రోజు నేను రానివ్వను. అరే నువ్వు ఎంతైనా ఇన్ఫామ్ చేసుకోవడం, నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటారా కొద్దిగా లంజా కొడక. నువ్వు ఆ వరదస్తం చేతులు కలిపి ఆల్రెడీ అమ్మాయిని రిమూవ్ చేసినావు, మళ్ళీ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నావు. ఆ లంజా కొడుకులు తోలు తీస్తే లంజా కొడుకులు ఏమనుకుంటారో కానీ.